హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ గాలి. ఈ వీడియో ఏంటంటే మేము పాండిచ్చేరి వచ్చామన్నమాట. ఇది డే 1. మేము నోను బర్త్డే పాండిచ్చేరిలో సెలబ్రేట్ చేయాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. సో అది ఎలా ప్లాన్ చేసుకున్నాం అనేది ఇప్పుడు చూసేయండి. ఎక్కడికి వెళ్ళాలి అని డీపీకి నాకు చాలా డిస్కషన్స్ అయ్యాయి. అందుకని మేము వెళ్దాం అనుకున్నవన్నీ స్లిప్స్ మీద రాసి నోనుతో ఒకటి తీయించాము. వాడు పాండిచ్చేరి స్లిప్ తీశాడు. ఈ పాండిచ్చేరి నేను ప్లాన్ చేసిన దానిలో ఒకటి, అందుకే నేను ఫుల్ హ్యాపీ అయ్యాను. మిగతా వాటిలో నో ట్రిప్, రిసార్ట్, వర్కల, తాజ్ మహల్, గోకర్ణ అని రాశాను. మీరు గనక పాండిచ్చేరి వస్తే ఖచ్చితంగా వైట్ టౌన్ లో ఉండడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే దీని చుట్టూనే అన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ ఉండే హౌసెస్ ఇవన్నీ కూడా చాలా ఫ్రెంచ్ స్టైల్లో ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుంది. సో అందుకని ఎక్కువ ఇక్కడే ఉండడానికి ట్రై చేయండి. మేము స్టే చేస్తుంది ఎగ్జిక్యూటివ్ ఇన్ హోటల్లో. మేము ముందుగానే booking.com లో హై రేటింగ్ ఉన్న హోటల్ అయితే మేము బుక్ చేసుకున్నాము. మీరు చూసి మీకు ఏది బెస్ట్ అనిపిస్తే మీరు ముందే ప్రీ బుక్ చేసుకోవచ్చు. ముందు మనీ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చాక పే చేస్తే సరిపోతుంది. ముందే బుక్ చేసుకుంటే స్లాట్, సో మన కోసం అనేది ఒక రూమ్ అనేది అలొకేట్ అయ్యి ఉంటది అనమాట. మేము అలానే చేసాము. ఇప్పుడు మేము ఉండే రూమ్ చూపిస్తాను మీకు. పాండిచ్చేరిలో వైట్ టౌన్ లో ఇది ఇక్కడ అంతా ఫ్రెంచ్ స్టైల్లో ఉంటదని చెప్పా కదా. ఇక్కడ ఫ్రెంచ్ స్టైల్లో ఉన్న ప్రతి వాల్ అవి కూడా ఫోటోషూట్ కి చాలా బాగుంటది. సో అందుకని ఇక్కడికి ఎక్కువ మంది ఫోటోషూట్ తీయించుకోవడానికి వస్తారు. మేము ముగ్గురు ఉన్నాము. మమ్మల్ని తీయడానికి మాకు పాసిబుల్ అవ్వదు కదా. నేను అందుకనే ఒక ఫోటోగ్రాఫర్ ని ఇన్స్టా పేజ్ లో కాంటాక్ట్ అయ్యాను అనమాట. సో తను ఏం చెప్పాడంటే 2 hours కి 4000 ఛార్జ్ చేస్తానని చెప్పాడు. అందుకని నేను ఇక్కడికి వచ్చాక తనతో మాట్లాడదామని చెప్పి ముందైతే ఆ అబ్బాయి దగ్గర స్లాట్ అయితే బుక్ చేసుకున్నాము. ఇప్పుడు మేము అక్కడికే వెళ్తున్నాము ఫొటోస్ దిగడానికి. నేను వచ్చిన తర్వాత ఆ ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాను. ఇక్కడ కూడా పర్ ఫోటోకి 20 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారని విన్నాను. కాకపోతే నాకు తెలియదు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ నాకు తెలిస్తే నేను ఖచ్చితంగా మీకు ఆ విషయాన్ని షేర్ చేస్తాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మేమైతే షూట్ కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మనం తిరగడానికి బైక్ రెంట్స్ బెస్ట్ ఆప్షన్. తీసుకున్న బైక్ క్లియర్ గా ఇలా వీడియో తీసుకోండి. మన సేఫ్టీ కోసమే. మాకు పర్ డేకి 400 ఛార్జ్ చేశారు. పెట్రోల్ కాస్ట్ వచ్చేసి ఇక్కడ 96 రూపీస్ ఉంది. చాలా ప్లేసెస్ లో ఈ రెంటల్స్ అవైలబుల్ గా ఉన్నాయి. చూసి కంపేర్ చేసి తీసుకోండి. స్కామ్స్ కూడా జరుగుతాయి. పాండిచ్చేరిలో ఈ వైట్ టౌన్ లోనే ఫొటోస్ దిగడానికి వాల్స్ బాగుంటాయి. ఇవన్నీ ఒక చోటే ఉండవు, అక్కడక్కడ ఉంటాయి. మనం తిరుగుతూ నచ్చిన ప్లేస్ లో పిక్స్ తీసుకుంటూ వెళ్ళొచ్చు. మేమైతే ఇలా పిక్స్ తీసుకోలేము. నోను అస్సలు కోఆపరేట్ చేయడు. అందుకని చెప్పి ఫోటోగ్రాఫర్ ని బుక్ చేసుకున్నాము. వీళ్ళు వీకెండ్స్ లో ఎక్కువగానే చార్జ్ చేస్తారంట. మేము షూట్ వీక్ డేస్ లో, నోను బర్త్డే ఏమో వీకెండ్ లో ఉంది కాబట్టి కొంచెం ఎక్కువగానే ఛార్జ్ చేశారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మేము 2 hours కి బుక్ చేసుకున్నాము. 1 hour వైట్ టౌన్ లో, ఇంకో 1 hour బర్త్డే ప్లేస్ లో షూట్ చేయమని చెప్పాము. నార్మల్ గా 2 hours కి వీళ్ళు 4K ఛార్జ్ చేస్తారు. మేము 2 hours ని స్ప్లిట్ చేసి 2 లొకేషన్స్ లో అడిగాము. అందులో ఒక వీకెండ్ ఉంది కాబట్టి 5K ప్లస్ 500 కూడా ఎక్స్ట్రా ఛార్జ్ చేశారనమాట. 2 hours కంటే మాకు ఎక్కువగానే టైం స్పెండ్ చేశారు. చాలా ఎండగా ఉండటం వల్ల నోను అసలు సపోర్ట్ చేయలేదు. అందుకని వాళ్ళు కొంచెం ఎక్కువ టైం మా కోసం అయితే స్పెండ్ చేశారు. ఇప్పుడు మా పిక్స్ చూసేయండి.
డే 1లో రాక్ బీచ్ కవర్ చేసాము. ఆ బీచ్ దగ్గర వాకింగ్ ట్రాక్ ఉంటుంది. బైక్స్ ని అలో చేయరు. బై వాక్ వెళ్ళాలి. రాక్ బీచ్ కి ఈవినింగ్ వెళ్తే చాలా బాగుంటుంది. మేము డే టైంలో వెళ్ళి సాటిస్ఫై అవ్వక నైట్ టైం కూడా వెళ్ళాము. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తుంది అంబేద్కర్ స్టాచ్యూ. ఇక్కడ ఆయన గురించి ఆయన పిక్స్ ఇంకా చాలా ఇన్ఫోనే ఇక్కడ పెట్టారు. బీచ్ వ్యూ హోటల్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. ఈ స్ట్రీట్ కూడా చాలా బాగుంటుంది. ఈ కేఫ్ ఫ్రెంచ్ వాళ్ళు రూల్ చేసినప్పటి నుంచి ఉందంట. మేము ఇక్కడైతే మిల్క్ షేక్స్ ఆర్డర్ చేసుకున్నాము. ఫ్రెంచ్ స్టైల్లో ఫుడ్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. ఈ స్ట్రీట్ అంతా కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. లాస్ట్ లో మేము హ్యాండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ కి వెళ్ళాము. అన్ని చాలా బాగున్నాయి. డిపికే ఇక్కడ లెదర్ స్లిప్పర్స్ నచ్చాయి. కపుల్ స్లిప్పర్స్ అయితే మేము ఇద్దరం కూడా తీసుకున్నాము. అక్కడ ఉన్న ఎండకి షాపింగ్ చేసే ఓపిక కూడా లేదు మాకు ఆ టైంలో. సో మా డే 1 అయితే ఇలా కంప్లీట్ అయ్యింది. మీరు పాండిచ్చేరిలో ఫొటోస్ దిగాలి అనుకున్నప్పుడు ఫోటోగ్రాఫర్ ఎవరైనా కనిపిస్తే పిక్స్ దిగితే పర్ ఫోటోకి 50 to 100 రూపీస్ ఛార్జ్ చేస్తారంట. అప్పుడు కూడా 5 to 6 లొకేషన్స్ లో పిక్స్ తీస్తారంట. మేము షూట్ చేయించుకున్న వాళ్ళ ఇన్స్టా ఐడీస్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒకవేళ మీకు ఎవరికైనా అవసరం ఉంటే చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియోస్.